సరే శ్రీకాంత్ గారు సరదాగా తీసుకోండి. కానీ మీరు ఎందుకండి నిన్న మిస్ అయ్యారు? మీరు కూడా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బెంగళూరులో ఏదో హడావుడిగా ఉండటం వల్ల ఎటు వెళ్ళిపోయారేమో కానీ తాడేపల్లిలో ఉన్నా మరి మిగిలిన 10 మంది వెళ్తే కాస్త సరదాగా ఎంజాయ్ చేసి ఉండేవాళ్ళు కదా. ప్రతిరోజు విమర్శలు ప్రతి విమర్శలేనా? కాస్త సరదాగా ఆహ్లాదంగా గడపండి. స్కిట్ చేసి ఉండొచ్చు కదా, చేసి ఉండొచ్చు శివపార్వతి గారు అన్నట్టు. మొదటిగా ప్యానల్లో ఉన్న సభ్యులకి, 99 వీక్షకులకి, టీవీ వీక్షకులకి, వసుదేవన్ గారికి శుభోదయం. సార్, నిన్న జరిగినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు అయితే చాలా మంచి కార్యక్రమాలు జరిపారు. కానీ ఒక సీఎం స్థాయిలో సీఎం గారు కూర్చొని మరి డిప్యూటీ సీఎం, స్పీకర్లు, ఎమ్మెల్యేలు ఇవంతా కూర్చొని ఇప్పుడు మీరు వేసిన స్క్రిప్ట్ ఉంది కదా, ఇంతకు ముందు వేశారు ఒకటి, ఇప్పుడు వేశారు. ఇప్పుడు వేసిన స్క్రిప్ట్ ఎట్లుందంటే, మేము చాలా పారదర్శకంగా ఉన్నాం, లేకపోయినప్పటికీ అక్కడ ఏదో చేస్తున్నాం అని ఒక 10 మంది ప్రజలకు తెలియడానికి ఏదో ఈ స్క్రిప్ట్ వేసినట్టుంది. కానీ మొదటిగా చూపించారు ఇంకో స్క్రిప్ట్, జగన్మోహన్ రెడ్డి గారిని కించపరిచి వేసిన స్క్రిప్ట్. అది అటువంటిది ఆ కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉంటే వీరు పక్క చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వెకిలిగా నవ్వడం అనేది నిజంగా అది ప్రజలకు ఎవరికి నచ్చలేదు. ఊరికే వీళ్ళు నవ్వుకోవచ్చు. కానీ శివపార్వతి గారు మాట చెప్పారు, మీ 10 మంది కూడా వచ్చి కూటమి మీద స్కిట్ వేయచ్చు కదా అని. ఆవిడ అన్నదాన్ని నేను అగ్రీ చేస్తా. ఇప్పుడు అసెంబ్లీకి మేము ప్రజల మీద ఉన్నమను ఊరికే మధ్యలో మాట్లాడతాం. ఊరికే ఎందుకు మనం నువ్వు ఉన్నప్పుడు మాట్లాడేందుకు? కొంచెం ఇది లేకపోతే ఎట్లమ్మా? నువ్వు కూడా మీ నాయకుల మాదిరి తయారైపోతారు ఎందుకు? మీరు కొంచెం ఉండండి, విఘ్నతగా ప్రవర్తించండి. మీరు మాట్లాడేటప్పుడు నోరు ఇచ్చామా తెలుసుకోవాలి కొంచెమన్నా. ఇప్పుడు ఎట్లుందంటే వీళ్ళు చెప్పేది వీళ్ళకు ఎందుకంటే సార్, వాళ్ళు ఏదో మధ్యలో మాట్లాడితే గొప్ప అనుకుంటా ఉంటారు. సబ్జెక్టును 10 మందికి తెలిసే విధంగా, ఉన్నది తెలిసే విధంగా మాట్లాడండి మా ప్రజల కోసము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఎందుకు ఎందుకు రాలేదనుకుంటున్నారు? ప్రజల సమస్యలను మేము మాట్లాడడానికి, గొంతు విప్పడానికి మాకు సమయం కేటాయించలేదు, దానికి సఫిషియెంట్ గా కావాలి అనే అంశాల మీద వారు అడుగుతున్నారు. అటువంటి దానికే ప్రజల అంశాలను మాట్లాడుకోవడానికే రాలేని వారు ఇప్పుడు మనము సంతోషపడడానికి వాళ్ళ స్క్రిప్ట్ల మీద వారి మీద వేయడానికి రాదు సార్. మా వాళ్ళు వైసీపీ కార్యకర్తలు కానీ, వైసీపీ నాయకులు కానీ ఎప్పుడు ప్రజా సంక్షేమము కోరుతూనే ఉంటూ ఉంటారు. కానీ ఇట్లా వెకిలి చేష్టలు, వెకిలి వ్యవహారాలకు చాలా దూరం ఉంటారు. అంటే హుందాగా ప్రవర్తిస్తే బాగానే ఉంటుంది. ప్రవర్తించినంత వరకు హుందాగా నాటకాలు వేయాలి, సాంస్కృతిక కార్యక్రమాలు ఉండాలి, 10 మంది ప్రజల ఆహ్లాదంగా ఉండాలి, దాన్ని చూసి ఆనందపడాలి. దాన్ని కించపరిచే విధంగా మాట్లాడి అసహ్యపరచుకోకూడదు అనేది నా ఉద్దేశం. అదొకటి. ఇంతకుముందు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, సీఎం గారు దాదాపు 15 ఏళ్ళు వాళ్ళే ఉంటున్నారు అని. నిజంగా పవన్ కళ్యాణ్ గారి మాటలు మనం ముందు నుంచి చూస్తున్నాం. ద్వంద్వ అర్థాలతో వారు మాట్లాడుతూ ఉంటారు. అంటే ఏది మాట్లాడినా ఈ రోజు మాట్లాడిండేది రేపటికి ఉండదు, రేపు మాట్లాడిండేది ఎల్లుండికి ఉండదు, ఎల్లుండి మాట్లాడిండేది ఆ ఎల్లుండికి ఉండదు. ఈ ద్వంద్వనాలికతో వారు మాట్లాడడం చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం ఇంకా 3 సార్లు అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. అంటే ఓ పక్క లోకేష్ గారు ఏడుస్తున్నారు, ఒక పక్క మరి ఒకటి ఇక్కడ కార్యకర్తలందరినీ పక్కన మూసిపెట్టారు. ఇది నిజంగా సమయము సందర్భము లేకుండా మాట్లాడుతుంటారు పవన్ కళ్యాణ్ గారు. అది వారు ఏదో చాలా సినిమాలో ప్రవర్తించినట్ల ఇదేదో 10 మంది అనుకుంటుంటారు. కానీ వారి మాటలకు సమయ సందర్భాలు ఉండవు. కానీ చాలా ఆశయం, నా జీవిత ఆశయం చంద్రబాబు నాయుడు గారు 3 ఏళ్ళు అన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మర్చిపోవాలి, మీ అన్నగారు పార్టీ పెట్టి సీఎం కావాలన్నది వారి జీవితాశయం. ఫస్ట్ వారి జీవితాశయాన్ని నెరవేర్చండి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూటమి జీవితాశయాన్ని మరీ చేస్తారు. కానీ ఇప్పుడు మరొకటి మన జరిగింది చూశారు. మన వారి అన్నకి నాగబాబు గారికి ఆశయం లేనప్పటికీ ఎమ్మెల్సీ చేసి మంత్రి చేసేదానికి చాలా ప్రోత్సాహాలు. కుటుంబ పాలన అంటే వేరే వాళ్ళని కార్యకర్తలను గాలి వదిలిపెట్టి కుటుంబ పాలనకు బాగా తెరదింపి ఆ విధంగా ముందుకు పోతున్నారు. గతంలో కూడా పవన్ కళ్యాణ్